ఖమ్మంలో తలదాచుకుంటున్న ఉగ్రమూకలను గుర్తించడంలో అధికార యంత్రాంగం విఫలమైందన్నారు జిల్లా అధ్యక్షుడు నెల్లూరి కోటేశ్వరరావు. ఖమ్మం నగరంలోని బీజేపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అనేక రోజులుగా ఖమ్మంలో రోహింగ్యాలు, స్లీపర్ సెల్స్ యాక్టివ్గా ఉన్నారని ఆయన ఆరోపించారు. ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్న డాక్టర్కు కూడా ఖమ్మంతోనూ సంబంధాలు ఉన్నట్లు చెప్పారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల అండదండలు వారికి పుష్కలంగా ఉన్నాయని, అందుకు ఆ పార్టీల నేతలు గతంలో చేసిన వ్యాఖ్యలే నిదర్శనమన్నారు. ఇక్కడ యువతకు డ్రగ్స్, గంజాయి అలవాటు చేసి ఆర్థికంగా బలపడే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ఇప్పటికైనా జిల్లా అధికార యంత్రాంగం స్పందించి చర్యలు తీసుకోవాలన్నారు. ఖమ్మంలో ముఖ్యంగా ప్రశాంతంగా ఉన్నటువంటి ఖమ్మం జిల్లాలో గత 2-3 సంవత్సరాల నుంచి రోహింగ్యాల రూపంలో, అర్బన్ నక్సలైట్ల రూపంలో ఇక్కడ ఇస్లామిక్ ఉగ్రవాదం పురుడు పోసుకుంటుంది. స్లీపర్ సెల్స్ ఖమ్మం కేంద్రంగా యాక్టివిటీ కొనసాగుతున్నారు. మొన్న డాక్టర్ వారి మూలాలు ఖమ్మంలో ఉండటం చాలా దిగ్భ్రాంతికి గురి చేసింది. ఖమ్మం ప్రశాంతంగా ఉన్నటువంటి ఖమ్మంలో అలజడి సృష్టించింది. మేము అనేక సార్లు ఇక్కడ ఖమ్మం జిల్లాలో రోహింగ్యాలు ఉన్నారు, స్లీపర్ సెల్స్ యాక్టివేట్ అవుతున్నాయి, అనేక ఘటనలు ఖమ్మంలో జరుగుతున్నాయని కలెక్టర్ గారికి, సిపి గారికి, మొన్న డీజీపీ గారికి కూడా మెమరాండం ఇచ్చి తెలియజేయడం జరిగింది. అంతకుముందు చింతకాని మండలం కొదుమూరులో ఒక మైనర్ బాలిక పైన రేప్ అటెంప్ట్ జరిగిన సందర్భం కూడా స్లీపర్ సెల్స్ రోహింగ్యాల కారణంగానే జరిగింది.